చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడారు. రేషన్ షాపులలో వినియోగదారులకు ఇస్తున్న సన్న బియ్యం నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు అందరూ దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ వారి ఫ్లెక్సీలు రేషన్ షాపుల దగ్గర ఏర్పాటు చేసుకున్నారని, వారు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రేషన్ షాపులలో వినియోగదారులకు ఇస్తున్న స్లిప్పులు తీసుకుని చూస్తే పేదలకు సన్న బియ్యం ఎవరు అందజేస్తున్న విషయం తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోగుల రాజు, రంజిత్ రెడ్డి, కృష్ణ, మంజుల, మధు, సతీష్, రాంప్రసాద్, నర్సింహులు, శివశంకర్ పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై బీజేపీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ రోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో రేషన్ బియ్యంపై మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో బియ్యం ఇస్తున్నట్టు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తున్నట్టు వాళ్ళ నాయకులై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, రేవంత్ రెడ్డి గారి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి వాళ్ళు ఇస్తున్నట్టు ఏదో బగ్గా దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. కానీ ప్రతి ఒక్క పేదకు, ప్రతి ఒక్క నిరుపేదకు ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో వాళ్ళకందరికీ తెలుసు ఈ బియ్యం నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇస్తుందని. ఎందుకంటే ఇక్కడ పేపర్ నా చేతనే ఉంది. మీరు ఏ రేషన్ షాప్ దగ్గరకైనా పోదాం, నేను ఇక్కడున్న మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, మెదక్ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు అందరికీ సవాల్ విసురుతా ఉన్నా. మనం మండలంలో ఉన్న ఏ రేషన్ షాప్కైనా పోదాం, ఆ రేషన్ షాప్లోనే రేషన్ డీలర్ని అడుగుదాం. ఒక వినియోగదారునికి రేషన్ బియ్యం ఇచ్చినాక ఇట్లాంటి స్లిప్ వస్తుంది. ఈ స్లిప్లో చూద్దాం రేషన్ బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తూ ఉన్నది, దాని మీద సబ్సిడీ ఎంత ఉన్నదని. ఈ స్లిప్ ఒక వినియోగదారుంది. ఆ దాంట్లో ఏముందంటే వాళ్ళ కుటుంబానికి 24 కేజీల బియ్యం వస్తే 18 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సిగ్గుండాలి కొంచెం, మీకు కొంచెమైనా. అడవై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోవడం కాదు, నిరుపేదకు న్యాయం చేయడం నేర్చుకోండి. మీరు ఈరోజు 1 కిలో కూడా ఏదో ఇచ్చి దాన్ని ఏమంటారు అసలు ఇడిచిపెట్టి కొసరేసి మొత్తం మేమే చేసినామని మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను ఫస్ట్ బాజాప్తా పకడ్బందీగా అమలు చేయాలి. దాని తర్వాత ఈ దుష్ప్రచారాలు చేసుకోవచ్చు. నేను మండలంలో ఉన్న రేషన్ డీలర్లందరికీ కూడా హెచ్చరిస్తున్నా, మీరు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర నరేంద్ర మోదీ గారిది కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ కానీ బ్యానర్ కానీ పెట్టకపోతే మేమందరం మంచి బాజాప్తా పెడతాం. ఎందుకంటే అవి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈ దుష్ప్రచారాలు బంద్ చేసుకోవాలి. అతి త్వరలోనే మండల్లో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయో అన్ని రేషన్ షాపుల దగ్గరికి మేము గ్రామాల వారీగా వెళ్తాం, వెళ్ళి తప్పకుండా చూస్తాం. ఒకవేళ ఫ్లెక్సీ లేకపోతే బాజాప్తా రేషన్ డీలర్ నిలదీసి మన బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వంది బాజాప్తా ఫ్లెక్సీ కడతాం. ఈ రోజు నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు బంద్ చేసుకోర్రి, ఈ దుష్ప్రచారం బంద్ చేసుకోర్రి, ప్రజలకు మేలు చేయరి. ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏవైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ బియ్యం ఇస్తుందో అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కానే కాదు. దయచేసి ప్రతి ఒక్క వినియోగదారుడు, ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయం తెలుసుకోవాలని విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖ పార్టీకి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.